మల్కాజ్గిరిలో భారీ మోసం కలకలం రేపింది. సిమెంట్ వ్యాపారి పేరుతో పలువురి నుంచి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్న వ్యక్తి పరారైనట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. కుషాయిగూడకు చెందిన పబ్బా చంద్రశేఖర్ కుటుంబ అవసరాలు, వ్యాపార అవసరాలు అధిక వడ్డీ ఇస్తానంటూ సుమారు 60 మందికి పైగా బాధితుల నుంచి 50 కోట్లకు పైగా డబ్బులు తీసుకుని ఈ నెల 22 నుంచి కనిపించకుండా పోయాడని ఆరోపణలు ఉన్నాయి. బాధితులు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసి నిందితుడిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడున్న సమాజంలో ఒక మనిషిని నమ్మకూడదని ఒక వ్యక్తి ప్రముఖ సిమెంట్ వ్యాపారవేత్త మా అందరికి మా వైశాస్దానికి అందరి దగ్గర నమ్మించి మనము ఇంకొక మనిషికి సహాయం చేయకుండా మాకు ఈ రోజు ఇంత మంది ఒక 100 కుటుంబాలని మోసం చేసి అందరి దగ్గర డబ్బులు అడిగి మీకు 20 రోజుల్లో ఇచ్చేస్తాను 30 రోజుల్లో ఇచ్చేస్తానని ఒక్కొక్క మనిషి దగ్గర నుండి ఒక సంస్థలో ఉండి 20 ఏళ్ళుగా ఇలా 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 ఉండి నమ్మకస్తుడిగా ఒక్కల మీద ఒకళ్ళకి డౌట్ రాకుండా కొన్ని వేల కోట్లు 75 కోట్ల దాకా ఒక వ్యక్తి మోసం చేసిండు. ఎవరో కాదు, ఆయన పబ్బా చంద్రశేఖర్ గారు. ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ, సిమెంట్ హోల్సేల్ బిజినెస్ అని అందరిని నమ్మించి పక్కన వాళ్ళని ఎదుటి వాళ్ళని అందరితో నమ్మించి నమ్మకస్తుడిగా ఉండి ఇంతమందికి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని మొత్తం నేను కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంత కన్నీటి గాథ ఉందంటే అది మనం చెప్పేది కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇచ్చింది కూడా వడ్డీలకు కాదు. మనకు తెలిసిన వ్యక్తి 20 రోజుల్లో ఇస్తాము అని చెప్పి నమ్మించిన వ్యక్తి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వడ్డీలకి కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ రూపంలో కానీ ఎవ్వరు ఇచ్చిన మనుషులు లేరు. ఈ నెలలోనే మా దగ్గర నుండి ఒక 20 కోట్లు మొత్తం కలిపి 75 కోట్లు దాకా తీసుకెళ్లిన వ్యక్తి. ఆయన ఒక కుషాయిగూడ నివాసంలో ఉంటాడు. ప్లీజ్ దయచేసి మీకు మేము ఫోటోలు కూడా అప్డేట్ చేస్తాము. మా దగ్గరకించి 20 రోజుల రూపాయలు మొన్న వెళ్ళిపోయే ముందు రోజు కూడా 33 లక్షలు చేతి బదులు అని చెప్పి తీసుకున్నాడు. ఇలా మా దగ్గర నుండి 63 లక్షలు ఇంకొక మనిషిని నమ్మరాకుండా మొత్తం మన జాతికే మొత్తం అవమానం చేసి తను వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. తనని మాత్రం అయితే మా ముంగట కంపల్సరీ పెట్టిస్తాను. ఇది ప్లీజ్ మేము ఇంట్రెస్ట్ లకు ఇవ్వలేదు. మేము కష్టపడి రూపాయి కూడా పెట్టుకున్న డబ్బు ప్లీజ్ ఆయన ఎక్కడున్నా మా ముంగడికి తీసుకురావాలి. మా డబ్బుల్ని న్యాయం చేయవాలిగా మేము డీజీపీ ఆఫీస్ దగ్గరకు వచ్చాము అందరం కలిసి. ప్లీజ్ మాకు కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. ప్లీజ్ మాకు న్యాయం చేయండి ప్లీజ్ అండి. మా రిక్వెస్ట్ ఇది, మా అందరి నుండి మా రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ. మా ఊరు వ్యక్తి అని నమ్మకంతో చిట్టేసినాము. ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు. 16 లక్షల రూపాయలు. ఒక వికలాంగుడు నన్ను కూడా మోసం చేసిండు. కొంచెం న్యాయం చేయగలని కోరుకుంటున్నాను. అన్న పబ్బా చంద్రశేఖర్ అనే కుషాయిగూడ వాస్తవ్యుడు శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ అనేసి సిమెంట్ వ్యాపారం చేస్తాం. గత 20 ఏళ్ళుగా మాకు పరిచయం. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వాళ్ళు మేము ఇంట్లో మనుషుల్లాగా మెలిగిన అందరూ కూడా వాళ్ళ పిల్లలు మా ముందర పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడాను ఎంత నమ్మించిందంటే దగ్గర ప్రతిసారి కూడా మాట్లాడడం సేటు ఈ అవసరం అనుకుంటా వాళ్ళ నాయన కొంట్లో బాగాలేదని చెప్పి వాళ్ళ బిడ్డ పెళ్లి అని చెప్పి ఇల్లు కడుతున్నామని చెప్పి జిఎస్టీ బిల్లింగ్ అని చెప్పి తలా ఒక దగ్గర మనిషి ఒక కహాని చెప్పుకుంటా ఒక దగ్గర 10 లక్షలు ఒక దగ్గర 5 లక్షలు అట్లా పెంచుకుంటా టైంకి మితించుకుంటా మళ్ళీ టైంకి రీపేమెంట్ చేసుకుంటా దాన్ని నమ్మకం కలిగించి దగ్గర 10 ఏళ్ళ నుంచి ఆ డబ్బులు పెంచుకుంటూ ఇప్పుడు 100 మంది పైన మొత్తం తెలంగాణ డిస్ట్రిక్ట్ అన్నింటిలో కూడాను 75 కోట్లకు పైనగా ఆయన మోసం చేశాడు. అందరు బాధితులు ఇవాళ రోజున మీరు న్యాయం చేయకపోతే మాత్రం ఊరేసుకొని చచ్చిపోయే కుటుంబాలు కూడా చాలా వరకు ఉన్నాయి. మన గవర్నమెంట్ కానీ లేదంటే మన పోలీస్ కమిషనరేట్ కానీ కొంచెం అన్యత భావించకుండా వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకుంటే కొన్ని కుటుంబాలన్నా బాగుపడతాయనే ఆలోచనతో మీ ముందు సవినయంగా మేము బాధను వ్యక్తపరుచుకుంటున్నాము. తగిన న్యాయం చేయండి ప్లీజ్. మీడియా మిత్రులకు, కమిషనరేట్ మేడం గారికి, ఈ పోలీస్ బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు మేము ఇచ్చే కంప్లైంట్ మీరు స్వీకరించాలి. పబ్బా చంద్రశేఖర్ అనే ఒక ప్రముఖ సిమెంట్ వ్యాపారవేత్త. ఇతను ఒక ఆర్గనైజేషన్ లో మంచి పోస్ట్ లో ఉండట్లా చాలా మంది వైశ్యులు అతనికి పరిచయం అయ్యారు. దాని ద్వారా చాలా మంది ఒకరికి తెలియకుండా ఒకరు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇందులో 100 మంది బాధితులు ఉన్నారు. సుమారు 75 కోట్ల రూపాయలు, 15 కోట్ల రూపాయలు ఈ నెల రోజునే తీసుకొని వెళ్ళి పారిపోయాడు. అందరికి ఈ 2-3 డేస్ టైం చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఒకరి తెలియకుండా ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇతను జిఎస్టీ పేరు చెప్పి చాలా మంది దగ్గర మోసం చేసిండు. జిఎస్టీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో అతను చేసుకుంటూ వచ్చిండు. అతనికి 18% ఇన్పుట్ వస్తుంది.
వచ్చేదాన్ని నేను క్యాష్ రూపంలో సిమెంట్ అమ్ముతా అని కొంతమంది దగ్గర తీసుకుంటూ, కొంతమంది పాప పెళ్ళి ఉందని చెప్పిండు, పాప పెళ్లి కోసం కావాలని కొంతమంది దగ్గర తీసుకుంటూ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను కొంతమంది దగ్గర తీసుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు మా దానిలో IVF రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చలామణి అవుతూ అందరూ మాక్సిమం ఈ ఆర్గనైజేషన్ లో ఉన్న బాధితులు చాలా మంది ఉన్నారు. 90% మంది వైశ్యులే ఉన్నారు. పాపం వైశ్యులు రూపాయి కూడబెట్టిన డబ్బులు, బిడ్డ పెళ్లి కానీ రిటైర్మెంట్ అయిన పైసలని, ఇలాంటి చాలా డబ్బులు అతను నమ్మి మోసం చేశాడు. అమాయకంగా నటించి ఇన్ని కోట్ల రూపాయలు. ఇద్దరాలు మొగలు సోమవారం నాడు అప్స్టాండింగ్ అంటే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు, స్విట్జర్లాండ్ ట్రిప్ అని చెప్పారు. వారం రోజులు ఆగినాము. సోమవారం నాడు వస్తారంటే ఆమె నమ్మినాము. సోమవారం దాటిపోయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో రెస్పాన్స్ లేదు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని, కఠిన చర్యలు తీసుకొని ఆయన ఎక్కడున్నా తెప్పించి ఈ అందరికి న్యాయం చేయాలని మా యొక్క కోరిక. సుమతి మేడం గారు మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉన్నది. ఆమెకు ప్రత్యేక వినతి చేస్తున్నాము. నమస్తే పోలీస్ కమిషనర్ మేడం గారికి నమస్తే అమ్మా. మాది మౌలాలి హౌసింగ్ మోల్ ఒక షాప్ ఉంది, హెయిర్ కటింగ్ షాపు. నాకు గత 15 సంవత్సరాల నుంచి మా షాప్కి వస్తారు. నేను ఒక 50 లక్షలు ఇచ్చాను. మా అమ్మాయిది ఒక ఇల్లు అమ్మి ఇచ్చాను. నాకు ఎట్లకెళ్ళి డబ్బులు పోలీస్ వారికి కోరుతున్నాను, డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. లేదంటే మా అమ్మాయి వాళ్ళ ఇంటి ముంగట్నే వాళ్ళ కొడుకులు ఇద్దరు ఆమె విషయం తాగి చచ్చిపోతా ఉంటుంది పబ్బ శేఖర్ ఇంటికాడ. కొంచెం పోలీస్ కమిషనర్ గారికి ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు దాదాపుగా 70 మంది కూడా ఒక ప్రముఖ వ్యాపారవేత్త అని చలామణి అవ్వుకుంటూ ఒక సంస్థలో రెండవ పోస్టు అంటే జనరల్ సెక్రటరీగా పనిచేసుకుంటూ ఎంతో మంది జీవితాలతో ఇలా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా ఉరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎంతో మందికి కూడా ఆపద ఉన్నది అంటే ఒక మంచితనంతో అందరి దగ్గర పైసలు దాచుకున్న పైసలు వాళ్ళ బంధువులు అవి అన్ని కూడా తీసుకొచ్చి అతని దగ్గర జమ చేసుకొని ఒకరికి తెలియకుండా ఒకరికి దాదాపుగా ఈ నెలలోనే దాదాపుగా 15-20 కోట్ల కలెక్షన్ చేసి వారం రోజుల నుండి కూడా కనిపించకుండా పోతున్నాడు. దానికి ప్రథమంగా వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కూడా వ్యాపారం చలామణి చేస్తున్నారు. అలాగే గుమస్తా కూడా చలామణి చేస్తున్నాడు. వాళ్ళందరికీ కూడా తెలుసు, మాకు తెలియదు అని మాట్లాడుతున్నారు. ఇలా కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మీ అందరం కూడా దాదాపుగా 70 మంది వచ్చారు కమిషనర్ ఆఫీస్ కాడికి వచ్చి ఇలా అమ్మగారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఈ మీడియా మిత్రులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి ఈడ వచ్చిన జనాలందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను.